హలో హాయ్ గాయ్స్, నేను మీ జిమ్ గురు సాయి. గాయ్స్ మీకైతే డే 1 సర్కిల్ ఎలా చేయాలో చూపించాను కదా, అండ్ దిస్ ఇస్ డే 2. గాయ్స్ ఇదైతే బిగినర్స్కే ఫస్ట్ ఆఫ్ ఆల్. పర్టికులర్గా మీకు ఈ వర్కౌట్ చూడడం వల్ల మీకు ఏ పర్సనల్ ట్రైనింగ్ అవసరం లేదు, అండ్ ట్రైనర్ సజెషన్స్ అయితే తీసుకోండి. దేనికి ప్రాపర్ పోస్టర్ కరెక్ట్ చూడడానికి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది పోస్టర్. ఓకేనా, మీకు వర్కౌట్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా, ఈరోజు డే 2 కూడా మనం సర్కిల్ చేస్తున్నాం. మీకు ఏ వేరియేషన్స్ చేయాలో నేను ప్రాపర్గా చూపిస్తాను. ఓకేనా, కమాన్. ఈ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ డే 2 ఈరోజు. ఓకేనా, ఫస్ట్ వేరియేషన్ నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా గైస్, ఇంక్లైన్ బెంచ్ అనేది 45 degreesలో పెట్టుకుంటారు. నార్మల్ ఇంక్లైన్ బెంచ్ అంటే మీకు ఎవరైనా చెప్తారు, ట్రైనర్ సజెస్ట్ ఇస్తారు. ఓకేనా, నేను ఎలా చేయాలో ప్రాపర్గా పోస్టర్ చూపిస్తాను. 1 2 3 4 5 గైస్, ఎగ్జాక్ట్లీ టైస్ మీదే తీసుకోవాలి డంబుల్స్ మాత్రం. ఓకేనా, స్టార్టింగ్ మీకు ఆటోమేటిక్ వస్తుంది. గైస్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి బటర్ఫ్లై పెక్టోరియల్ మజిల్ అంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు టోటల్ చెస్ట్కి పడుతుంది. ఓకేనా, మీకు ఎలా చేయాలో ఆల్రెడీ చూపించాను నిన్న కూడా, ఈరోజు కూడా చూపిస్తా. 1 2 వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్లోను బ్యాక్ లాట్స్కి పడుతుంది. ఎగ్జాక్ట్లీ మన చెస్ట్ మీదకి తీసుకోవాలి. థర్డ్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ప్రెస్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ జిమ్లో అయినా సరే ఎక్విప్మెంట్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. సర్కిల్ ఇది కూడా చూపిస్తున్నా. థర్డ్ వేరియేషన్ షోల్డర్ ప్రెస్. 1 గైస్, మనకి ఇప్పుడైతే బైసెప్ కర్ల్ చూపిస్తున్నా. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి. ఓకేనా, చూడండి, కేబుల్ మిషన్ అన్ని జిమ్లో అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు క్లోజ్ ఉంచుకోవాలి. ఓకేనా, ఈ 2 feet రాడ్ ఇది. బాడీ మొత్తం స్టిఫ్ ఉండాలి, ఫోకస్ మొత్తం స్ట్రైట్ ఉండాలి. ఓకేనా, 1 3 4 5 ఈ మిషన్ మాత్రం ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. కేబుల్ మిషన్ అనేది చూడండి, మంచిగా చాలా మంచిగా పడుతుంది బైసెప్స్కి. ఓకేనా, ఫిఫ్త్ వేరియేషన్ వచ్చి మీకు చూపిస్తాను. వేరియేషన్ వచ్చేసి డబల్ అండ్ డబుల్ ఓవర్ హెడ్. ఇది మనకి ట్రైసెప్కి చాలా మంచిగా పడుతుంది. ఓకేనా, ఎల్బోస్ అయితే ఎప్పుడైనా క్లోజ్గా ఉంచాలి, బాడీ మొత్తం స్టిఫ్ ఉండాలి, హెడ్ అనేది స్ట్రైట్ ఉండాలి, అండ్ డౌన్ చేసుకొని ఎగ్జాక్ట్లీ హెడ్ మీదకి రావాలి. డంబుల్ అనేది మొత్తం టోటల్ డౌన్ చేయాలి. గైస్, డే 2 కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. కాకపోతే ఏంటంటే చిన్న చేంజ్ ఏంటంటే 3 days బాడీ పెయిన్స్ డెఫినెట్లీ వస్తుంది. స్టార్టింగ్ బిగినర్స్ ఎవరికైనా సరే స్టార్టింగ్ 3 days అనేది కంపల్సరీ బాడీ పెయిన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఈరోజు డే 2 అయిపోయింది. మీకు ఏంటంటే ఎవ్రీ జిమ్లో నార్మల్ ఎక్విప్మెంట్స్ ఎవరీ జిమ్లో అవైలబుల్ ఉంటాయని చూపించిన. డే 3 కూడా రేపు చూపిస్తా గైస్. ఓకే, థ్యాంక్ యూ.